దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 297. మహర్షి అవంతి క్యూట్ సన్నివేశాలతో అంతా ఆనందమయం. కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. బాబుని పడుకోబెట్టి దుప్పటి కప్పి వచ్చి లైట్ ఆఫ్ చేసి అవంతి పక్కకొచ్చి చేరిపోతాడు మహర్షి. ఏంటి ఈరోజు మహా హుషారుగా ఉన్నారు అంటూ మహర్షి నడుం చుట్టూ చేయి అల్లేస్తుంది అవంతి. ఓ 4 రోజుల నుండి మనం పస్తులుంటున్నాం కదా, సుధాకర్ నుండి ఇంతవరకు ఫోన్ రాలేదంటే ఇక ఇప్పుడు ఫోన్ చేయనట్టే. సో మనకి దొరికే టైంని అస్సలు వేస్ట్ చేయను అని కొంటెగా తన బుగ్గ నొక్కుతూ చెప్తాడు. అవంతి ప్రేమగా మహర్షి నుదిటిన ముద్దు పెట్టి, ఏంటో ఈ ప్లే బాయ్ని పెళ్లి చేసుకుని నిజంగా నేను పస్తులు ఉంటున్నాను అని బాధ నటిస్తూ చెప్తుంది. తన నటనకి మహర్షి నవ్వుతూ, పాపం నన్ను చేసుకుని ఎన్ని కష్టాలు పడుతున్నావో కదా అంటూ తన నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని తన పెదవులు బంధిస్తాడు. తన్మయంగా అవంతి నయనాలు వాలిపోయి తెలియకుండానే తన చెయ్యిని మహర్షి మీద ఇంకా పట్టు బిగిస్తుంది. మహర్షి తన్ని అలా కిస్ చేస్తూనే తన మీదికి చేరిపోయాడు. అవంతి 2 చేతులు మైకంగా మహర్షి జుట్టు కుదుల్లోకి దూరిపోయాయి. మహర్షి పరవశంగా కళ్ళు మూసుకొని తన అధరాల నుండి మధువును స్వీకరిస్తూ తన తనువు అంతటినీ తడుముతుంటే అవంతి తనువులోని ప్రతి అణువు తీయని ప్రకంపనలకు లోనవుతూ ఆ ముద్దుకి మైకంగా సహకరిస్తూ ఉంటుంది. మహర్షి తనివి తీరా తన అధరాల నుండి అమృతాన్ని స్వీకరించి కొద్దిసేపటికి ఆ ముద్దుకు బ్రేక్ ఇచ్చి తన వదనం వైపు చూసేసరికి అవంతి మైకంగా కళ్ళు తెరిచి అందంగా నవ్వుతుంటే మహర్షి ఆ నవ్వుని చూసి సంతోషపడుతూ ప్రేమనంతా రంగరించి తన నుదుటి మీద చుంబిస్తున్నాడు. హద్దులు లేని ప్రేమ, ఆకాశాన్ని మించిన అభిమానం, చెప్పలేనంత ఆప్యాయత ఆ ముద్దులో తనకి లభిస్తుంటే ఇక ఈ జన్మకు ఏం కావాలి అన్నట్టుగా అవంతి మనసు సంతోషంతో పరవశించిపోతుంది. అలా మహర్షి తన నుదిటిన చుంబించి తన వదనం నిండా పెదవుల ముద్రలతో ప్రయాణం చేస్తూ తన కంఠం మీదకి చేరి తడి పెదవుల ముద్రతో స్వీట్ బైట్స్ ఇస్తూ ఒక్కొక్క వస్త్రాన్ని తన తనువు నుండి దూరం చేసే పనిలో ఉన్నాడు. కొద్దిసేపటికి అవంతి ఆచ్ఛేదన శరీరం మహర్షి కళ్లకు కనివిందు చేస్తుంటే అవంతి వదనం సిగ్గుతో ఎర్రబడి వికసిస్తూ ఉంటుంది. నేనిలా ఎన్నోసార్లు చూసినా నీ సిగ్గు మాత్రం తొలగిపోదు సూర్యకాంతం అని టీజింగ్ వాయిస్తో అంటాడు. నిజమే మహర్షిగారు, ఎన్నిసార్లు మనం ఇలా కలిసినా మనకి ప్రతిసారి కొత్తగానే ఉంటుంది కదా అని అంటుంది. మహర్షి కొంటెగా తన తలను ఢీకొట్టి, ఎస్, ఇద్దరి మనసులు ఒకరి మీద మరొకరికి ప్రేమతో పెనవేసుకుని పోతుంటే ఇలాగే ఉంటుంది అని చెప్పి తన తనువంతా అతని ఆధీనంలోకి తీసుకుని మైమర్చిపోతూ తన తనువుతో పూర్తిగా కలిసిపోయాడు. ప్రేమ ఆప్యాలతో అలుపెరగని తనువుల కలయికతో ఆ రాత్రి వాళ్ళకి ఆనందంగా కరిగిపోతూ ఉంటుంది. ఉదయం 7 కొత్త పెళ్లి కూతురు వర్ష అత్తగారింట్లో ఉంది అనే విషయం మర్చిపోయి నిద్రమత్తుతో అమ్మా, కాఫీ అని అడుగుతూ ఉంటుంది. వర్షకి బెడ్ కాఫీ అలవాటని ఆల్రెడీ అత్తగారి ద్వారా ప్రమోద్ తెలుసుకున్నాడు కాబట్టి కాఫీ కప్పుతో రూంలోకి ఎంటర్ అయ్యాడు. తన వదనం పెళ్లి కూతురి కళ్ళతో వికసిస్తున్న నైట్ సూటులో చిన్నపిల్లలా ముడుచుకొని పడుకొని అమ్మా, కాఫీ అంటూ మళ్ళీ కేక వేస్తుంది. తనని అలా చూసి నవ్వుతూ ప్రమోద్ దగ్గరికొచ్చి, ఇది నీ అత్తగారిల్లు కాని నీ పుట్టిల్లు కాదు మేడం అని అంటాడు. ఆ మాటలు చెవిలో పడి దెబ్బకు కళ్ళు తెరిచింది. నిన్న జరిగిన పెళ్ళంతా గుర్తొచ్చి గబుక్కున లేచి కూర్చొని ఎదురుగా కాఫీ కప్పు పట్టుకుని ఉన్న ప్రమోద్ వైపు కంగారుగా చూస్తుంటుంది. తన ఫేస్ చూసి ప్రమోద్ నవ్వుతూ, ఏంటి
అంత కంగారు పడుతున్నావు అని అడుగుతాడు. అది నిద్రలో మర్చిపోయి మా ఇల్లు అనుకొని అమ్మ అంటూ పిలుస్తున్నాను అని అంటుంది. ప్రమోద్ కాఫీ కప్ పక్కన పెట్టి తన పక్కన కూర్చొని కొంటెగా తన తలను ఢీకొట్టి, ఇక నుండి ఇది నీ ఇల్లే, అది గుర్తుపెట్టుకో అని నవ్వుతూ చెప్తాడు. సారీ సార్, నా పద్ధతులు నిదానంగా మార్చుకుంటాను అని అదే కంగారుతో చెప్తుంది. ఏ మొద్దు అంటూ తన భుజం చుట్టూ చేవేసి దగ్గరికి తీసుకుని, ఇప్పుడు నేను నీకు బాస్‌ని కాదు, మొగుడిని. సో, కాల్ మీ ప్రమోద్ అని అంటాడు. ఏంటో అంతా కొత్త కొత్తగా ఉంది అని తల గోక్కుంటూ చెప్తుంది. కొన్ని రోజులు పోతే అలవాటవుతుందిలే. ముందు కాఫీ తాగు అంటూ తనకి కాఫీ కప్ అందించబోయాడు. వద్దులే, నేను స్నానం చేసొచ్చి తాగుతాను అని అంటుంది. నీకు బెడ్ కాఫీ అలవాటని అత్తయ్య గారు నాకు చెప్పారు. అందుకే తీసుకొచ్చాను అని అంటాడు. ఇలా బెడ్ కాఫీ తాగకూడదని మా అమ్మ ఎప్పుడూ చివాట్లు పెడుతూనే ఉండేది. అత్తగారింటికి వెళ్ళాక అలవాట్లు మార్చుకుంటానని చెప్పేదాన్ని. సో, ఇలా నేను మార్చుకోవాల్సిన అలవాట్లు కొన్ని ఉంటాయి. అదేదో కాఫీ దగ్గర నుండి స్టార్ట్ చేస్తాను అని అంటుంది. నువ్విలా ఉండు, అలా ఉండు అని నీకు కండిషన్స్ పెట్టేవాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. ఇక్కడ నీ ఇష్టానికి తగ్గట్టుగా ఉండొచ్చు అని అంటాడు. లేదులే ప్రమోద్, పెళ్ళయ్యి ఒక ఇంటి కోడలయ్యాక నేను కొంచెం పద్ధతిగా ఉంటే బెటర్ అని అంటుంది. అంటే కాఫీ తాగవా అని అడుగుతాడు. ప్లీజ్ వద్దు అని సున్నితంగా తిరస్కరిస్తుంది. సరే, ఇక నీ ఇష్టం అని కాఫీ కప్ పక్కన పెట్టి, స్నానం చేసిరా, ఇద్దరం గుడికి వెళ్ళొద్దాము అని అంటాడు. సరే అని తన బట్టలు తీసుకుని నవ్వుతూ వాష్రూంలోకి వెళ్ళిపోతుంది. ప్రమోద్ కిందికి వచ్చేసరికి తల్లిదండ్రులు కూర్చొని అక్కడ ఉన్న పంతులు గారితో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి శోభన ముహూర్తం పెట్టిచ్చే పనిలో ఉన్నారు. ఇక శాంతి వాళ్ళ ఇంట్లో చూస్తే శాంతి బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంటే తనకు సహాయంగా జాన్వి కూడా అక్కడ ఉంటుంది. కొత్త పెళ్లి కూతురి కళ్ళతో సింపుల్ శారీ ధరించి కనిపిస్తూ ఉంటుంది. నేనొక్కదాన్ని ఈ పనులు చేసుకుంటానులేమ్మా, నువ్వెళ్ళు అంటుంది శాంతి. లేదత్తయ్య గారు, నన్ను కూడా సహాయం చేయనివ్వండి. నిజానికి ఈ పనులేవి నాకు రావత్తయ్య గారు. మొదట్నుంచి హాస్టల్‌లో ఉన్నాను కాబట్టి అసలు ఈ పనులు నాకు అలవాట్లేవు. కానీ ఇక నుంచి నేర్చుకుంటాను అని చెప్పి శాంతికి సహాయం చేస్తుంటే, కోడల్ని చూసి శాంతి కూడా సంతోషపడుతూ మరో స్టవ్ మీద పాలు వేడి చేస్తూ ఉంటుంది. అప్పటికి కరణ్ స్నానం చేసి డ్రెస్అప్ అవుతుంటాడు. శాంతి గారు కాఫీ కలిపి కోడలు చేతికిచ్చి, కరణ్ స్నానం చేసి వచ్చుండాలి, వెళ్ళి కాఫీ ఇవ్వమ్మా అని అంటుంది. అలాగే అత్తయ్య గారు అని కాఫీ కప్ పట్టుకొని కరణ్ దగ్గరికి వెళ్తుంది. కరణ్ తనని చూసి చిరునవ్వు చిందిస్తూ ఉండగా కాఫీ కప్పుతో దగ్గరకొచ్చి, కాఫీ తీసుకో కరణ్ అని అంటుంది. కరణ్ కాఫీ కప్ తీసుకొని ఇలారా అంటూ తన భుజం చుట్టూ చేయి వేసి అక్కడ బెడ్ దగ్గరికి తీసుకువెళ్ళి తనని కూర్చోబెట్టి కరణ్ కూడా తన పక్కన కూర్చొని కాఫీ కప్ పక్కన పెట్టి, ఇక్కడ నీకు అంతా బాగుందా అని అడుగుతాడు. చాలా అంటే చాలా బాగుంది అని జాన్వి నవ్వుతూ చెప్తుంది. తన మాటలకు సంతోషపడి, నిజానికి మా నాన్న చేసే పనులకి మా అమ్మ ఎప్పుడూ సంతోషంగా ఉంది లేదు జాన్వి. మా అమ్మని సంతోషంగా చూస్తున్నానంటే అది ఇప్పుడే. ఎప్పుడు నా గురించి, నా చెల్లెలి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉండేది. కానిప్పుడు మా ఇద్దరికీ తోడుగా నువ్వు, ప్రమోద్ వచ్చేసరికి మిమ్మల్ని చూసి అమ్మ చాలా సంతోషపడుతుంది. అమ్మ ఎప్పుడూ ఇలా సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను. అలాగే నువ్వు కూడా. ఒకవేళ ఇక నీకు ఏది నచ్చకపోయినా నాకు చెప్పు. నేను చూసుకుంటాను అని ప్రేమగా తన చెక్కిలి మీద చేయి పెట్టి చెప్తాడు. అసలు ఆ అవసరమే రాదు కరణ్. ఈ కాసేపట్లోనే అత్తయ్య గారితో నేను కలిసిపోయాను అని నవ్వుతూ చెప్తుంది. అది విని కరణ్ సంతోషపడుతూ తన నుదుటి మీద ముద్దు పెట్టుకొని, నిజానికి మనకి భవిష్యత్తు మహర్షి గారు ఇచ్చారనుకోవాలి. వాళ్ళకి మనం ఎప్పుడూ రుణపడి ఉన్నాము అని అంటాడు.
నిజమే అని అంటుంది జాన్వి. మరోపక్క శాంతి, వర్ష వాళ్ళ అత్తగారు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రమోద్, వర్షాలతో పాటు కరణ్ దంపతులు కూడా శోభన ముహూర్తాలు చూడమన్నాను శాంతి. ఇద్దరి జంటల పేరు మీద రేపు శోభన ముహూర్తం బాగుందంట అని చెప్తుంది. అది విని శాంతి సంతోషపడుతూ, ఇంకేంటి వదినా, అదే ముహూర్తాన శోభన ఏర్పాట్లు చేద్దాము అంటుంది శాంతి. బెనర్జీ గారు ఇంటి ముందు వాకిట్లో చెట్ల మధ్య చైర్లో కూర్చొని కాఫీ తాగుతుంటే, తులసి మరో చైర్లో కూర్చొని మనవరాలని ఒడిలో కూర్చోబెట్టుకొని తనకి పాలు తాగిస్తూ ఉంటుంది. వెంకట్ స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ డ్రెస్అప్ అవుతూ ఉంటాడు. మిథున కిచెన్లో అందరికీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసే పనిలో ఉంటుంది. వెంకట్ రెడీ అయి రూమ్ నుంచి వచ్చి వాకిట్లో తల్లిదండ్రులు ఉండటం చూసి కిచెన్లోకి వెళ్తాడు. మిథున దోశ వేసే పనిలో బిజీగా ఉంటే కొంటెగా నవ్వుతూ సైలెంట్గా తన వెనుకగా వచ్చి తన నడుం చుట్టూ చేతులు అల్లేశాడు. సడన్గా అలా చేసేసరికి మిథున ఉలిక్కిపడి సైడ్గా చూస్తూ, ఏంటి కన్నా నువ్వు, ఒక్కసారిగా భయపడ్డాను తెలుసా అని అంటుంది. భయపడటం ఎందుకు, నిన్నిలా టచ్ చేసేది నేను తప్ప ఇంకెవరుంటారు అంటూనే తన మెడ మీద ముద్దు పెడతాడు. అయ్యో వెంకట్, నేనిక్కడ పనిలో ఉన్నాను అని అంటుంది వెంకట్ చేసే పనులకు తను మెలికలు తిరుగుతూ. నేను కూడా పనిలోనే ఉన్నాను అని అంటూ ఒక చేత్తో తన నడుము మడతలను సవరిస్తూ పెదవులతో తన మెడ మీద రాస్తూ ఉంటాడు. ఆ చిలిపి చేష్టలకి మిథున ఉక్కిరి బిక్కిరవుతూ, ప్లీజ్ కన్నా వదులు అని అంటుంది. అస్సలు వదలను అంటూ తనని ముందుకు తిప్పుకొని తన పెదవులు అందుకుంటాడు. తన్మయంగా మిథున కూడా ఆ కిస్ మాయలోకి వెళ్ళిపోయి తన చేతుల్ని వెంకట్ ముఖం మీదికి తీసుకువెళ్తుంది. ఆ క్రమంలో దోశ వేస్తున్నప్పుడు తన చేతికి అంటిన పిండి వెంకట్ ముఖానికి అంటుతూ ఉంటుంది. ఆ విషయం ఏదీ తెలియని వెంకట్ ఆ ముద్దలో లీనమైపోయాడు. తనివి తీరా ఆ కిస్ని ఫీల్ అయ్యి ఒక్క నిమిషం తర్వాత తన పెదవులను వీడాడు. నీ రొమాంటిక్తో నన్ను చంపుతున్నావు కన్నా అని మిథున చిరుకోపంగా అంటూ వెంకట మొహం మీద అంటిన పిండి చూసి నవ్వుతూ ఉంటుంది. ఏయ్, ఏంటి అలా నవ్వుతున్నావు అని అడుగుతాడు తన నవ్వుకి కారణం తెలియక. మరోపక్క దోశ మాడిపోతుంటే, అయ్యో, నువ్విక్కడే ఉంటే నా పనులు ఇలాగే ఉంటాయి అంటూ స్టవ్ ఆఫ్ చేసింది. అంతలోనే అమ్మ మిథున అంటూ తులసి మనవరాల్ని ఎత్తుకొని అక్కడికి వస్తుంది. వెంకట ముఖం చూసి తులసి, రాజీ కూడా నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారో వెంకట్కి తెలియడం లేదు. ఏమైందమ్మా, ఎందుకు నవ్వుతున్నారు అని అడుగుతాడు వెంకట్. కానీ ఈసారి మిథున ఇబ్బంది పడటం, పైగా పెనం మీద దోశ మాడటం తులసి చూసి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగి ఉంటుందో తులసి అర్థం చేసుకుని, ముందు నీ కూతుర్ని ఎత్తుకో, మీ నాన్న స్నానానికి వెళ్ళి నీళ్లు పెట్టాలి అని చెప్పి రాజీని వెంకట్కిచ్చి వెళ్ళిపోతుంది. అత్తగారు వెళ్ళాక మిథున మళ్ళీ ఆ పిండి అంటిన ముఖం చూసి నవ్వుతుంటే, ఎందుకు నవ్వుతున్నావో చెప్పమంటే చెప్పకుండా అలా నవ్వుతున్నావేంటి దుష్టశక్తి అని అంటాడు వెంకట్. నీ మొఖం మీద పిండి అంతింది దాది అని వచ్చిరని మాటలతో చెప్తుంది రాజీ. అలాగా అని ఆ పిండి ఎలా అంటిందో వెంకట్ అర్థం చేసుకుని చిరుకోపంతో మిథున వైపు చూస్తుంటే మిథున నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ తన పనిలో తను ఉంటుంది. రాక్షసి, పిండి నా ముఖాన పూసి నవ్వుతుంది చూడు అని వెంకట్ చిరుకోపంగా తిట్టుకుంటూ కర్చీప్ తీసి పిండి తుడుచుకుంటాడు. మరుసటి రోజు నైట్ ప్రమోద్, వర్షాల శోభనానికి బెడ్ అలంకరించి ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.